హాయ్ హలో వెల్కమ్ టు ఎంటీవీ. బిజినెస్లో టాప్లో ఏలూరులో ఉన్న డెనిమ్ పని గారి దగ్గరికి మనమైతే వచ్చేసాం. అండ్ ఈ యొక్క బిజినెస్ యొక్క విషయాల్లోకి వచ్చేసరికి ఆయన అంటే అందరికీ తెలుసు. అతని యొక్క లైఫ్ కోసం, అతని యొక్క లవ్ కోసం, మరి ఈ రోజు మనం అతని కోసం తెలుసుకోవడానికి డెనిమ్ పని గారి దగ్గరికి మనమైతే వచ్చేసాం. నమస్తే సార్. ఈ సక్సెస్ కారణం ఏంటి? ఈ సక్సెస్ మొదటి కారణం మా వైఫ్ అండి. ప్రతి మగవాడి వెనుక ఖచ్చితంగా ఒక అమ్మాయి ఒక హ్యాండ్ ఉంటుంది అంటారు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ సమయంలో చెప్పాలి, ఎందుకంటే గారు ఎంత సక్సెస్ అయ్యారు. ఇంకా ఉన్న రహస్యం, నా వెనకాల ఉన్న రహస్యం అంటే ఏం లేదండి. నిజంగా మీరు చెప్పిన మంచి పాయింట్ చెప్పారు. ఒక అబ్బాయిని పిచ్చోడి కింద చెయ్యాలన్నా ఒక అమ్మాయి లేదు, ఒక మంచిగా ఆయన్ని ముందు తీసుకెళ్లాలన్నా ఒక అమ్మాయే. మనల్ని 100% లవ్ చేసిన ప్రతి అమ్మాయి కూడా మనల్ని ముందు తీసుకెళ్తుంది. అందరూ నా లైఫే మీ అందరికీ ఇదనమాట యాక్చువల్గా. మీరే చెప్పేసారు కాబట్టి మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజా? మాది లవ్ మ్యారేజ్. డెనిమ్ ఫనీ గారిది లవ్ మ్యారేజ్. నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. హాయ్ హలో వెల్కమ్ టు ఎంటీవీ. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది ప్రతి ఒక్కరికి ఈ యొక్క రోజుల్లో ఒక దారి చూపిస్తుంది. అది మంచిగా మలుచుకుంటే ఒక విధం, అండ్ అది రాంగ్గా మలుచుకుంటే ఒక విధం. అండ్ దాన్ని మంచిగా ఉపయోగించుకొని బిజినెస్లో టాప్లో ఏలూరులో ఉన్న డెనిమ్ ఫనీ గారి దగ్గరికి మనమైతే వచ్చేసాం. అండ్ ఈ యొక్క బిజినెస్ యొక్క విషయాల్లోకి వచ్చేసరికి ఆయన అంటే అందరికీ తెలుసు. ఆయన యొక్క షాప్స్ కోసం తెలుసు, ఆయన ఇన్స్టాగ్రామ్లో ఎంత ఫాలోవర్స్ ఉన్నారు, అండ్ వాళ్ళ యొక్క ఇచ్చే ఆఫర్స్ ఏంటో తెలుసు, అండ్ ఇవన్నీ తెలుసు. అతని యొక్క లైఫ్ కోసం, అతని యొక్క లవ్ కోసం, మరి ఈ రోజు మనం అతని కోసం తెలుసుకోవడానికి డెనిమ్ ఫనీ గారి దగ్గరికి మనమైతే వచ్చేసాం. నమస్తే సార్. సార్, స్నేహ క్లోజింగ్, డెనిమ్ ట్రెండింగ్ ఆ వర్డ్లోనే ఉంది. స్నేహ క్లోజ్ అయిపోతుంది, ఎందుకంటే క్లోజ్ చేసేస్తున్నారు. అసలు మొత్తం ఏమి నడవట్లేదు, బిజినెస్ అంతా డౌన్ అయిపోయింది అనుకునే టైంలో ఈ యొక్క డెనిమ్ స్టార్ట్ చేసి ఎంత వైరల్గా, అసలు ఎంత ట్రెండీగా, అండ్ ఇప్పుడు ఒక ఏలూరులో ఒక మోస్ట్ వైరల్ బిజినెస్, ట్రెండింగ్ బిజినెస్ ఉందంటే కనుక డెనిమ్. ఈ సక్సెస్ కారణం ఏంటి? ఈ సక్సెస్ మొదటి కారణం మా వైఫ్ అండి. నెక్స్ట్ నా కష్టం, దాని తర్వాత నా ఫాలోవర్స్, అలాగే మీలాగా నన్ను ఎంకరేజ్ చేద్దామన్న ప్రతి ఒక్కరిది. అంటే సార్, క్లోజింగ్ అయిపోయిన టైంలో ఈ విధంగా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ఎంచుకోవడం మీకు ఎవరన్నా చెప్పారా? లేకపోతే కనుక ఆ ప్లాట్ఫామ్లో, ఎందుకంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ముందుకెళ్ళినా సరే సక్సెస్ లేని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ రీచ్ వెంటనే తక్కువ టైంలోనే ఇంత గొప్పగా రీచ్ అయ్యి బిజినెస్ని ఇంత ఫాలో చేశారు. ఎవరన్నా మీకు వెనకాల నుండి మూవ్ ఆన్ చేశారా? ఏం లేదండి, యాక్చువల్గా అనుకోకుండా దేవుడి సహకారంతో అలాగే నాకు అనిపించిందే చేశాను తప్ప ఎవరు సహకారం కానీ అంటే ఎవరు ఇలా ఆ రోజుకి ఆ రోజు నేర్చుకోవడమే తప్ప ఏది కూడా మనం ఎక్కడ వేరే దగ్గర నేర్చుకోవడం కాదు. మన కష్టమే మనల్ని ఈ విధంగా ముందుకు తీసుకెళ్తుంది అనమాట. ఓకే సార్, కానీ అంటే మ్యాక్సిమం సోషల్ మీడియాలో కొంతమందికి అవగాహన ఉండదు. అవును, మ్యాక్సిమం మీకు కూడా సరైన అవగాహన లేని టైంలో సోషల్ మీడియాలోకి వెళ్ళారంటారు. అవును. మరి ఆ ఇన్స్టాగ్రామ్ నుంచి, ఆ ఫాలోవర్స్ నుంచి, లేకపోతే మీరు ఎవరన్నా ముందుగా వైరల్ అయిన వాళ్ళని వాళ్ళతో కొన్ని లెర్నింగ్ తీసుకొని ఏం చేశారా? లేకపోతే కనుక మీకు మీరే డైరెక్ట్గా స్టార్ట్ చేసేసారా? అంటే యాక్చువల్గా మనం చాలామందిని మన వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్నాం కదా, చాలామంది షార్ట్ టైంలో క్లిక్ అయిన వాళ్ళని చాలామంది నేనైతే అబ్జర్వ్ చేశాను. ఆ అబ్జర్వేషన్ చేసిన టైంలోనే మనం కూడా ఇలా ఎందుకు చేయలేము అనే థాట్తోనే ముందుకెళ్ళాం. అంతేగాని ఎవరో కూడా ఒకరిని చూసి నేర్చుకోవడమే తప్ప డైరెక్ట్గా ఎవరికి ఏది రాదు. అందులోకి నాకు ఇన్స్టా అంటే ఏంటో కూడా ఒక 9 months బ్యాక్ నాకు తెలియని టైంలోనే వేరే వాళ్ళని చూసి మనం ఈ విధంగా ఇన్స్టా ఇలా చేస్తాం. అంటే యాక్చువల్గా ఇలా చేయాలనే కాదు, ఆటోమేటిక్గా అదే సక్సెస్ అయింది. ఓకే సార్. అండ్ ప్రతి మగవాడి వెనుక ఖచ్చితంగా ఒక అమ్మాయి ఒక హ్యాండ్ ఉంటుంది అంటారు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ సమయంలో చెప్పాలి, ఎందుకంటే గారు ఎంత సక్సెస్ అయ్యారు. అవును. మీ వెనక ఉన్న రహస్యం
వెనకాల ఉన్న రహస్యం అంటే ఏం లేదండి. నిజంగా మీరు చెప్పిన మంచి పాయింట్ చెప్పారు. ఒక అబ్బాయిని పిచ్చోడి కింద చెయ్యాలన్నా ఒక అమ్మాయి, లేదు ఒక మంచిగా ఆయన్ని ముందు తీసుకెళ్లాలన్నా ఒక అమ్మాయే. మనల్ని 100% లవ్ చేసిన ప్రతి అమ్మాయి కూడా మనల్ని ముందు తీసుకెళ్తుంది. అందరూ నా లైఫే మీ అందరికీ ఇదనమాట యాక్చువల్గా. తనే చెప్పాలి ఇంకా. మేడం మీ పేరు? జ్యోతి స్వరూప గారు. ఎందుకంటే ఇంత కష్టంలో, ఎందుకంటే ఒక స్నేహ అనే ఫ్యాషన్స్ ఒక టైంలో రీచ్ బాగా అయ్యింది, తర్వాత చాలా లో అయిపోతుంది, చాలా స్ట్రగుల్స్ పడ్డారని మాకు తెలిసారు. మీ ఇన్ఫర్మేషన్ కూడా మేము తీసుకొని ఇంటర్వ్యూకి వచ్చాం. ఆ టైంలో ఇంకెందుకు డ్రాప్ అయిపోదాం, అసలు ఈ బిజినెస్ సెక్టర్ వద్దు, ఎందుకంటే మీరు ఇంత స్ట్రగుల్ పడితే మేము చూడలేము, ఇంకా డ్రాప్ అయిపోదాం అనుకునే ఒక రోజు మీరు అతనికి ఇచ్చిన మాటలేంటి చెప్పండి మ్యామ్, తెలియాలి. ఎందుకంటే మ్యాక్సిమం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఒక వైఫ్ ఒక హస్బెండ్కి ఎంత సపోర్ట్ ఉందో కొంచెం తెలియాలి. యాక్చువల్లీ ఈయనకి ఫస్ట్ నుంచి కూడా డెనిమ్ అనే బ్రాండ్ అనేది ఇంట్రెస్ట్. అలాగా మనం ఎందుకు పెట్టకూడదు డెనిమ్ అనేది, అంటే యాక్చువల్లీ గవర్నమెంట్ అయితే తనకు ఒక ఐడియా ఉంది, పెట్టచ్చు కదా, అలా బాగుంటుంది కదా, కంప్లీట్ గా స్నేహ అనేది తీసేయడం ఇష్టం లేదు. సో దాన్ని ఏంటంటే స్నేహ డెనిమ్ గా పెట్టుకుంటే బాగుంటుంది కదా, జస్ట్ అది అలా పెట్టాం. అండ్ స్నేహ అంటే ఎవరు? మా బావగారు వాళ్ళ అమ్మాయి. బావగారు వాళ్ళ అమ్మాయి. మీ బావగారు మొత్తం ఈ యొక్క డెనిమ్ స్టార్ట్ చేసింది ఎవరు సార్? యాక్చువల్గా ఇది మేము నలుగురు ఫౌండర్స్ గా మీట్ అయ్యి చేసామండి. ఒకటి అమ్మరు, ఇంకొకటి మా బ్రదర్ రామ్మోహన్ గారు, ఇంకొకటి రాజమండ్రి శివ, నేను. అంటే శివ అంటే మా ఫ్రెండ్. మేము నలుగురు ఫస్ట్ స్టార్ట్ చేసాము. వాళ్ళు ఏంటంటే వన్ బై వన్ ఎవరితో వాళ్ళ కింద మార్చేసుకున్నారు. మనం మటు ఇంకా అదే స్టెక్ ఆన్ అయ్యి కొన్ని రోజులు కష్టమైన నష్టమైన అలా స్టెక్ ఆన్ అయ్యి ఎలాగైనా మనం ఎందుకు ప్రూవ్ చేయలేం, చెయ్యాలి కంపల్సరిగానే చేసాం అనమాట. టోటల్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? టోటల్గా నాకు మొత్తం ఒక 6 బ్రాంచెస్ ఉన్నాయండి. ఓకే సార్. అందులో 4 బ్రాంచెస్ ఏలూరులో ఉన్నాయి, స్నేహాస్ డెనిమ్ అనే పేరుతో. కేపీపీ హోమ్స్ అని మెయిన్ ఇప్పుడు మనం మాట్లాడుతుంది కేపీపీ హోమ్స్ ఇంటీరియర్ బిజినెస్. 6.5 years నుంచి స్నేహ ఇంటీరియర్స్ అనే పేరు మీద చేసాము. ఇప్పుడు లేటెస్ట్ గా కేపీపీ హోమ్స్ గా మార్చామన్నమాట. అంటే ఇప్పుడు మారుతున్న ట్రెండ్ ని బట్టి మన కార్పొరేట్ సంస్థగా కూడా ఉండాలి అన్నట్టుగా కేపీపీ హోమ్స్ గా కూడా దీన్ని నేమ్ చేంజ్ చేసాం. కేపీపీ హోమ్స్ అంటే నా పేరే, కత్తిరి పనిబాబు. ఓకే ఓకే. అండ్ నీకు మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నాకు మ్యారేజ్ అయ్యి 12 years అవుతుంది. 12 years అవుతుంది. అండ్ మేడం మిమ్మల్ని అడగాలి సార్, నాకు అది క్వశ్చన్. నీకు 12 yearsలో, ఎందుకంటే బిజినెస్ పరంగా కానీ, ఎందుకంటే అతను లాస్లో చూసారు, టాప్స్ చూసారు, ఈ యొక్క అవేర్నెస్లో మ్యాక్సిమం అంటే యాజ్ మెన్గా మాకు తెలుసు కాబట్టి మిమ్మల్ని పట్టించుకోలేకపోవడం, అండ్ మీరు పడ్డ స్ట్రగుల్స్ ఈ యొక్క మీ మ్యారేజ్లో నుంచి ఇప్పటి వరకు, నేను ఇది అసలు ఇది తట్టుకోలేకపోతున్నాను ఈ యొక్క రోజుల్ని అనుకున్న సిచ్యువేషన్స్ నెవర్ లేవంటారు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మిమ్మల్ని మాత్రం బాగా చూసుకుంటారు. అండ్ అలాగే మీరే చెప్పేశారు కాబట్టి మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజా? చెప్పండి. ఫస్ట్ టాపిక్కే రావాలి. ఫస్ట్ లవ్ మ్యారేజ్. ఇప్పుడు చెప్పేస్తున్నాము డెనిమ్ ఫనీ గారిది లవ్ మ్యారేజ్. మరి ఆ లవ్ కోసం మరి ఇప్పుడు మనం తెలుసుకున్నాం, ఎందుకంటే వచ్చేది వ్యాలంటైన్స్ డే కాబట్టి ద మోస్ట్ వైరల్ కంటెంట్కి అయితే ఉండాలి. మేడం ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? సరే ప్రపోజ్ చేశారు. ఈజీగా చెప్పేస్తుంది వెంటనే. కాకపోతే నేను చెప్పాను కానీ ఫస్ట్ లేడీస్దే ప్రిఫరెన్స్ అని యాక్చువల్గా తన్నే చెప్పేలా చేద్దామని చూశాను కానీ నేనే ఓడిపోయాను ఆ విషయం. ఓకే. అండ్ ఏలూరా మీది ఏ ఊరు మేడం? ఏలూరే మ్యామ్. ఎక్కడ చదువుకునే వాళ్ళు? నేను సిఆర్రెడ్డి. ఏ ఏజ్లో స్టార్ట్ అయింది మీ లవ్? క్యాంబెల్. చెప్పండి, ఏ ఏజ్లో స్టార్ట్ అయింది మీ లవ్? యాక్చువల్గా మ్యారేజ్ అదే పెళ్లి చూపులకు వచ్చారు. ఓకే. అక్కడ చూసారు కానీ ఇద్దరం అంతా కేర్ చేయలేదు. తర్వాత టెంపుల్లో చూసాం. టెంపుల్లో చూసిన తర్వాత మరి మీ వెనకాల పడ్డం, లెటర్లు ఇవ్వడం అలా ఏమైనా ఉన్నాయా? కాల్. ఆ రోజుల్లో కాల్ అంటే గ్రేట్ అలే మేడం. డెఫినెట్గా సార్ అంత 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 డేర్ చేశారు ఆ రోజుల్లో. యాక్చువల్గా ముందైతే నేను చెప్పకూడదు అనుకున్నాను కానీ ఇంకా మిస్ అవ్వకూడదని ధైర్యం చేశాను అనమాట. ఓకే సార్. ఎందుకంటే ఆ ధైర్యమే ఇక్కడ వరకు నడిపించింది. అంటే ప్రతి విషయంలోనూ మనకి తను బాగా సపోర్ట్ చేస్తుంది. యాక్చువల్గా నేనైతే లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా మీరు అన్నది మీరు ఎలాగా గ్యాదర్ చేశారో ఈ టాపిక్ అంతా నాకు తెలియదు కానీ ఈ స్నేహ ఫ్యాషన్స్ అనే ఇంకా బిజినెస్ మనం ఇంక చేయలేము, ఈ కార్పొరేట్ సంస్థలతో మనం తట్టుకోలేము అని ఆపేద్దాం అనుకున్న టైంలోనే ఆపేసి నేను యాక్చువల్గా సింగపూర్లో మనకి ఫస్ట్ నేను వెల్డర్ కమ్ ఫిట్టర్ అనమాట.
ఆ జాబ్కి మళ్ళీ మా ఫ్రెండ్ వచ్చేయమన్నాడు. ఒక 40,000 అట్లా వస్తుందని వచ్చేసేమన్నాడు. అయితే తను ఏం చెప్పిందంటే, మీరు ఎక్కడైతే ఓడిపోతున్నారో అక్కడే గెలవాలండి. ఇప్పుడు వాళ్ళు రిలయన్స్ వాళ్ళు కానీ లేకపోతే వేరే వాళ్ళు కానీ చేస్తున్నారు కదా, వాళ్ళు చేసేటప్పుడు మనం ఎందుకు చేయలేము? వాళ్ళు కార్పొరేట్ సంస్థలు ఓకే, వాళ్ళు 1000 రూపీస్ పర్ డే సంపాదించారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మనం 1 రూపీ సంపాదించలేమా? అందుకోసం కంపల్సరీగా మీరు వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళు బిజినెస్ చేసేటప్పుడు మనం లోకల్లో ఉండి మనం ఎందుకు చేయలేమని ఎంకరేజ్ చేసింది అయితే 100% తినే. దాంతోపాటుగా మా బ్రదర్ కూడా నాకు మోటివేషన్ చేశారులేండి బాగా. మా ఫస్ట్ నుంచి కూడా మా బ్రదరు ఫుల్ బిజినెస్ బాగా చేస్తారు. ఆయన కూడా ఎందుకు ఇప్పుడు నువ్వు ఏది చూసినా వెంటనే టెన్షన్ పడిపోతావు, అట్లా ఏం కాదు, నువ్వు చెయ్యు, 100% నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్పింది మా బ్రదరు తిను ఇద్దరు. ఎలాగ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్గా ఉన్నారు మీరు. అవునండి. మొత్తం ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? నాకు ప్రజెంట్ అయితే 113,000 మంది ఫాలోవర్స్. 113,000 మంది ఫాలోవర్స్ ఈ రోజు ఎవ్రీడే మనకి 13,000 మంది, ఎవ్రీడే 1000 మంది పెరుగుతూనే ఉంటారు. ఎవ్రీడే 1000, 1500 అట్లా ట్రెండ్ అవుతూనే ఉంటుంది. నిన్న కూడా ఒక వీడియో 14Kకి వెళ్ళింది, అదే 400Kకి వెళ్ళింది. ఓకే, నిన్న ఒక వీడియో. యాక్చువల్గా నేను నిన్నే పర్చేసింగ్కి అహ్మదాబాద్ ఇవన్నీ చూసి వచ్చాను. ఇక్కడ ఒక వీడియో చేసి వెళ్ళాను. ఆ వీడియో బాగా సక్సెస్ అయింది. నన్ను ముందుగా ఎంత సక్సెస్ చేయాలన్నా నా ఫాలోవర్సే. నేను ఎక్కడున్నా వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. నాకు అది అందుకే వన్స్ అగైన్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ రోజు ఇలా ఉన్నాను, మీరు నా దాకా వచ్చారు అంటే 100% నా ఫాలోవర్సే. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, మరి ఎంత ఫాలోవర్స్, ఎంత ట్రెండింగ్, ఎంత వైరల్గా ఉంటున్నారు? మ్యాక్సిమం ఈ క్వశ్చన్ మేము మేడం నేస్తాను. ఎందుకంటే కనుక బయటికి వెళ్తారు సార్, ఇంకొక మోస్ట్ ట్రెండింగ్ ఇప్పుడు సార్ అంటే చూస్తున్నాం, ఆయన సెల్ఫీలు అడుగుతున్నారు, ఆ రేంజ్కి వెళ్ళిపోయారు ఆయన. ఇంకా ఆయన వెళ్ళిపోయారు. మీకు చిన్న భయమని ఏమనిపించదా? ఓకే ఓకే, ఆ బాండింగ్ అంటే అలా నేను మ్యాక్సిమం ఏంటంటే ఇప్పుడు మంచి ఒక రేంజ్లో ఉన్నారు ఆయన. బయటికి వెళ్తారు, సెల్ఫీస్ అంటారు, ఐ మీన్ అమ్మాయిలు చుట్టుముడతారు. ఆ సిచ్యువేషన్స్లో మీకు ఏమనిపిస్తుంది? ఓపెన్గా చెప్పేయండి, పర్లేదు. ఏమనిపించదు? ఉండాలి కదా, అదే అన్నా. మ్యాక్సిమం మీరు చాలా రేర్ కూడా కనిపించడం. అండ్ వచ్చిన యొక్క ఫాలోవర్స్తో పాటు మీకు ఇన్స్టాగ్రామ్ నుంచి లెర్నింగ్ ఏ విధంగా వస్తుంది? ఇన్కమ్ ఏమీ రాదు అసలు. 1 రూపీ కూడా ఇన్కమ్ రాదు. కాకపోతే మనకి ఆల్రెడీ మనది రన్ ఆన్ అయింది, నెక్స్ట్ టైం వస్తుంది అనుకుంటే. యూట్యూబ్లో కూడా వ్యూస్ బాగా వెళ్తున్నాయి మనకి ప్రెసెంట్. యూట్యూబ్ ద్వారా అయితే కనుక మొన్నే ఒక $7 $4 పడింది. ఓకే, అంటే అది మనకి మన ఇండియా కరెన్సీకి వచ్చేసరికి ఇంచుమించుగా $1 వచ్చేసరికి 115 రూపాయలు అట్లా ఉన్నా. అంటే మనీ గురించి అని కాదు, మనం దాంతో పాటుగా ఇన్స్టా యూట్యూబ్ 2 రన్ చేస్తున్నాం. యూట్యూబ్ లో కూడా మనది బాగుంది. ఓకే, అండ్ ఇన్స్టాగ్రామ్ నుంచి అయితే ఏం లేదు, ఏం రాదు. ఇన్స్టాగ్రామ్ లెర్నింగ్ ఎలాగో మీకు డబ్బులు ఎలాగో రావంటున్నారు. ఇంకొకటి బయట వాళ్ళని తెచ్చి కూడా వైరల్ చేపిస్తున్నారు, ప్రమోషన్స్ ఇప్పిస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని చూసి వస్తున్నారా? వాళ్ళు కూడా మీరు వాళ్ళకి మనీ ఇస్తున్నారా? అంటే అది వచ్చేసరికి మన ఇన్స్టా అనేది బాగా ముందుకు వెళ్ళింది కాబట్టి వాళ్ళకి మధ్యలో కామెంట్స్ పెడతా ఉంటారు, బ్రో ఎలా ఉన్నారు ఏంటని. మనకి సెలబ్రిటీస్ కూడా కామెంట్స్ పెడతారు, నేను కూడా వాళ్ళతో పెడతాను. వాళ్ళు కూడా ఏంటంటే మనం రావచ్చు ఇటు మొన్న లక్ష్మణ్ బ్రో అని కానీ ఇంకా చాలా మంది, శ్రీలక్ష్మి గారు కానీ ఇలా చాలా మంది వస్తున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళే కామెంట్ పెడుతున్నారు, నేను కామెంట్ పెడుతున్నాను, వస్తే ఒకసారి చెయ్యండి బ్రో అని మనం అంటున్నాం రిక్వెస్ట్ గా. వాళ్ళు చేస్తాను. మన వివో యాడ్ కూడా ఇద్దరం కాంబినేషన్ లో చేసాం, అది మంచి వైరల్ అయింది, ఒక 3 millions దాకా వెళ్ళింది. యాక్చువల్ గా దాంట్లో కూడా తను మామూలుగా అయితే 25,000 అలాగా తీసుకోమన్నాడు, నన్ను చార్జ్ చేయమన్నాడు. కానీ మన ఫ్రెండ్లీనెస్ గా నేనేం తీసుకోలేదు, తను కూడా మనకి ఫ్రీగానే చేస్తున్నాడు. విజయం ఎంత ఉందో అది నెక్స్ట్ పతనానికి తీసే కారణాలు మనుషులు కూడా ఉంటారు. అండ్ మీరు ఇంత ఎదిగారు, మిమ్మల్ని ఎవరన్నా లాగేసే వాళ్ళు కానీ మిమ్మల్ని డౌన్ చేద్దాం అనుకునే సిచ్యువేషన్స్ కానీ ఆ మనుషులు కానీ ఎవరు ఉన్నారా? నా వరకు అయితే కనుక అంతగా ఎవరో అనిపించట్లేదండి. ఎందుకంటే మనం మాట్లాడే దాన్ని బట్టి అవతల వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. నాకైతే ఎవరైనా మ్యాక్సిమం హెల్ప్ చేయాలని, నువ్వు కష్టపడుతున్నావు చెయ్యి సక్సెస్ అవుతావు అని చెప్పిన వాళ్ళు, అంటే మా నైబర్స్ కుమార్ గారు కానీ ఇలా చాలా మంది, రాకేష్ అని ఇలా పక్కన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కూడా నాకు ఎంకరేజ్ చేసేవాళ్ళు. కానీ కిందకి లాగాలి అలా చూసేవాళ్ళు అయితే కనుక నా లైఫ్లో అంత ఎక్కువ ఎవరు లేరు విలన్స్. డెనిమ్ ఫనీ గారు అంటే ఇప్పుడు వైరల్తో పాటు ఇన్స్టాగ్రామ్స్తో పాటు ఫ్లాట్స్ కొన్నారంట,
కార్స్ కొన్నారంట, ఏమంటారు? నిజమేనా ఇవన్నీ? అవన్నీ కొంతవరకు నిజమే. సక్సెస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇంత ముందు పడిన కష్టం మళ్ళీ పడకూడదని ఇప్పుడైతే జాగ్రత్తగా ఉండి ప్రతి మనీని అయితే మన ఫ్యామిలీకి ఖర్చు పెడతాను, లేదు అనుకుంటే మనకి ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటే మొన్న ఒక బాబుకి ఒకటి హెల్ప్ చేస్తాను. అంతేకాకుండా చాలా మంది ఫుడ్ డొనేషన్ కానీ అలాగే డ్రెస్సెస్ కానీ అలా మనం వీలైనంత వరకు ఒక 5% సమాజానికి ఉన్న 90% అయితే 100% నేను చాలా మందిని చూశాను. లైఫ్ లైన్లో ఉన్నప్పుడే మనం ఏదైనా ఒక రూపాయి సంపాదించాలి, పక్కన పెట్టాలి, లేదు అనుకుంటే మళ్ళీ సేమ్ పొజిషన్ వస్తే మళ్ళీ ఇంకా వన్ టైమే ఒకసారి మనకు ఛాన్స్ వస్తే ఆ ఛాన్స్ మిస్ చేసుకోకూడదని నేను 100% కొన్ని మీరు ప్రతిదీ బాగా చేశారు. అవును, మేము అడిగాము సార్. ఎందుకంటే యాక్చువల్లీ మా MTV అంటేనే మ్యాక్సిమం అలాగే మేము ప్రతిదీ ఎంక్వైరీ చేసుకొని వస్తాం. మేము మాకు కావాలి. అండ్ మీరు మొత్తం అంటే 100% ఎన్ని ఫ్లాట్స్ తీసుకున్నారు? ఫ్లాట్స్ అవన్నీ నాకు పెద్దగా తెలియదండి. యాక్చువల్గా చూసుకుంటది. ఓకే, మరి మేడం ఇంత మంచి కాంటెంట్ అయినప్పుడు మరి మాట్లాడరు ఏంటండి? చెప్పండి, వచ్చిన అమౌంట్ని కానీ లేకపోతే ఈ యొక్క బిజినెస్ని కానీ ఎంత హైప్గా ఉంది. అండ్ మీకు ఎన్ని మంది పిల్లలు? 2 బేబీస్, 2 ఆడపిల్లలే. అండ్ అయినో ఇప్పుడు మనకు అర్థమవుతుంది మీరు ఎందుకు అంత సేవ్ చేస్తున్నారు అన్నట్టు. మనీ కూడా ఎన్ని కార్స్ ఉన్నాయి మీకు? చూసారా ఆయన మాటల్లో పెట్టి అయ్యో మరి మీరు చెప్పాలి, ఎన్ని కార్స్ ఉన్నాయి మీకు? ఒక కార్ ఉంది. అండ్ అలాగే మీకు స్టోర్స్ 6 స్టోర్స్ ఉన్నాయి అంటున్నారు. మరి స్టోర్స్ 6 ఉంటాయి కనుక ఇల్లులకు 12 ఉండాలిగా. ఉన్నాయా? ఫ్లాట్ ఒక హౌస్ ఉంది. అండ్ హౌస్ ఆ ఫ్లాట్ని మేడం పేరు మీదే కొన్నారా? మొత్తం ఎందుకంటే అయినా మనకు అర్థమైపోతుంది ఇది చేసినందుక. అండ్ ఫ్యామిలీ స్ట్రగుల్స్ వన్ ఆఫ్ ది, ఎందుకంటే మీరు ఒక ఫ్యామిలీ కాబట్టి మీకు ఒక పిల్లలు ఉన్నారు. అండ్ మీ యొక్క అత్తింటి తరపు కానీ మీ యొక్క పేరెంట్స్ తరపు కానీ, ఎందుకంటే ఒక సక్సెస్ వెనుక చెప్పాలంటే కనుక చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. ఎందుకంటే మీరు ఒక ఫ్యామిలీ కాబట్టి. అండ్ మీరు పడ్డ ఫ్యామిలీ స్ట్రగుల్స్ ఏంటున్నాయి మాతో షేర్ చేసుకోండి. చెప్పాలి అంటే ఫ్యామిలీ స్ట్రగుల్స్ అయితే నేను ఎప్పుడు ఫేస్ చేయాల. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నాన్న ఎలా చూసుకుంటారు, మా మ్యారేజ్ అయితే తను కూడా నన్ను అలాగే చూసుకుంటారు. ఓకే, మా పిల్లల కంటే ఎక్కువ నన్నే కిడ్లా అనుకుంటాను. ఓకే, దానివల్ల అయితే ఫ్యామిలీ స్ట్రగుల్స్ అనేది నాకు తెలియదు. దట్ ఇంకొకటి ఏంటంటే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈయనే కాదు, మా మొత్తం వదిన కానీ అక్క వాళ్ళే కానీ మా బావ అందరూ బాగా చూసుకుంటారు. మా ఫ్యామిలీని మొత్తం అందరినీ ఏదో మ్యాజిక్ చేసిందండి. అందరూ ఈమెకే సపోర్ట్ అన్నమాట. ఎప్పుడైనా ఏదైనా ఉంటే తనకే సపోర్ట్ చేస్తారు, కానీ నేను చేసిందే కరెక్ట్ కాదంటారు. ఎప్పుడైనా మన మ్యారేజ్ లైఫ్ లో కంపల్సరీగా అప్పుడప్పుడు చిన్న తను ఎంత కాదన్నా డిస్కషన్ ఉన్నా మా ఫ్యామిలీ అంతా తనకే సపోర్ట్. ఓకే, అండ్ నా ఫ్యామిలీలో ఏమైనా ఫంక్షన్స్ కానీ ఏమైనా జరిగినా ఫస్ట్ నేను రమ్మంటారు. నేను వెళ్ళాలి, స్టార్ట్ అవ్వాలి, నువ్వు ఉంటేనే సందడిగా ఉంటుంది అంటారు బావగారు కూడా. ఓకే, అండ్ లవ్లో కానీ బిజినెస్లో కానీ యాజ్ మెన్కున్న ఒక హ్యూమానిటీ థింగ్స్ అంటారు, లేకపోతే అటు పేరేమంటారో తెలియదు, కానీ చాలా ఎమోషన్స్ పెయిన్స్ ఫీమేల్స్తో చెప్పుకోలేం. అవును, కొన్ని చెప్పుకోలేం, మనలో మనమే ఉంటాం అలాంటి సిచ్యువేషన్స్. ఎందుకంటే ఇవి చెప్పుకుంటే ఏమైపోద్ది, చెప్పుకుంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, మీలో బాధపడి అది జయించిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? చెప్పాలంటే బిజినెస్ పరంగా చాలా స్ట్రగుల్స్ అయితే ఉంటాయి. ఆ స్ట్రగుల్స్ అయితే నేను ఏ రోజు కూడా మోస్ట్లీ ఏది దాచుకోలేను మనసులో. మోస్ట్లీ తినకే చెప్తాను ఎక్కువ. లేదు అనుకుంటే అమ్మ ఉంది, మాకు ఇంట్లోనే ఉంటుంది అమ్మ. పెద్ద ఏజ్ అయినా సరే ఏది చెప్పినా మనం అయితే ఎంతో పెద్ద కంప్లైంట్ అనుకుంటాం, లేదా పెద్దగా ఇది చాలా పెద్ద ప్రాబ్లం అనుకుంటాం. మా అమ్మ చిన్న సజెషన్తో ఏం కాదు, రేపు ఈ రోజు నైట్కి నువ్వు హ్యాపీగా ఉండి రేపు ఉదయానికి నీకు కంపల్సరీగా నువ్వు అనుకున్న విధంగా అవుతుంది అంటే నిజంగా అలాగే అవుతుంది. ఏది కూడా టెన్షన్గా తీసుకోవద్దు అంటది. అంటే అంత ఏజ్ ఉన్న ఆమెకి మనలాంటివి ఎన్నో చూసి ఉన్న వల్ల ఇంత టెన్షన్ పడతాను. అమ్మ చిన్న ప్రాబ్లం వచ్చింది బిజినెస్లో, లేదా ఒక 20 లక్షలు తేడా వచ్చింది, లేదా 10 లక్షలు తేడా వచ్చిందంటే నీకు రేపు నువ్వు ఈ రోజు హ్యాపీగా పడుకో, రేపు ఉదయం ఎలా ఉంటుందో చూడంటది. నిజంగా అలాగే ఆ కష్టం అంతా రెండో రోజుకి మట్టుమాయం అయిపోతుంది అనమాట. అంటే రెండో రోజుకి కొన్ని అవుతాయి, కొన్ని 5 days అవుతాయి. మనం ఏమనుకుంటాం ఎండ్ ఆఫ్ ది డే లాస్ట్ రోజు చూసినప్పుడు ఆ రోజు ఆ కంప్లైంట్ ఆ ప్రాబ్లంకి అంత టెన్షన్ పడ్డాను, ఈ రోజు చూస్తే అది చాలా హ్యాపీనెస్గా అనిపించింది. అంటే నేను దీన్ని బట్టి నేను అందరికీ చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ప్రతి ప్రాబ్లంకి కంపల్సరీగా సొల్యూషన్ అనేది ఉంటుంది. అంటే
బైక్ కీకి ఎలాగా మనం లాక్ పెడితే స్టార్ట్ అవుతుందో అలాగే ప్రాబ్లానికి కూడా ఒక కీ ఉంటుంది. ఆ కీ తెలుసుకునేటప్పుడు మనకి 100% సక్సెస్ వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది. ఆ కీ దొరికేంత వరకు మనం ట్రై చేస్తూ ఉండడమే నా లక్ష్యం. నాకు తెలిసినంత వరకు నా విజయానికి కూడా అదే కారణం. ఓకే. అండ్ మేడం, లాస్ట్ టైమ్స్లో ఉన్నప్పటి నుంచి ఇప్పుడు ఒక టైంలో ఉన్నారు. మ్యాక్సిమం ఏంటంటే ప్రతి ఒక్క అంటే మ్యాక్సిమం ఏంటంటే హ్యూమన్స్లో ఉన్న వ్యక్తిత్వమే అది చేంజెస్. అలాంటి చేంజెస్ మీ హస్బెండ్లో మీకు ఏమైనా కనిపించినాయా ట్రూగా? లేదు, ఎప్పుడు నాకు ఆ చేంజెస్ అయితే ఎప్పుడు లేదు. ఎప్పుడు ఒకేలా ఉంటారు నాతో. ఇంకా ఏమన్నా నేను అలుగుతాను తప్ప తను ఎప్పుడు. అండ్ సార్ మీకు కూడా ఇదే క్వశ్చన్ అంట. ఎందుకంటే కనుక మీ యొక్క మనం ఎంత ఎదిగినా సరే యాజ్ ఎ మిర్రర్ ముందు వెళ్ళినా సరే మనకు కొన్ని సమాధానాలు మనమే ఇచ్చుకోవాలి. అండ్ మీకు ఏమైనా అనిపించినాయి? ఎందుకంటే నేను ఆ టైంలో అలా ఉన్నాను, నేను ఇప్పుడు ఇలా చేయడం తప్పు కానీ చేసేసాను, అలాంటి సిచ్యువేషన్స్? నాకు ఆ విషయంలో అయితే నాకు 100% ఎక్కువగా గరికపాటి ఇవి కానీ చాగంటి కోటేశ్వరరావు గారు కానీ చూస్తూ ఉంటాను. దానివల్ల ఏంటంటే చెప్పాలంటే నాకు లోలో ఉన్నప్పుడు కన్నా కూడా ఇప్పుడే నేను చాలా హ్యూమినిటీగా ఉంటున్నాను. ఎందుకంటే ఇది వరకు అయితే పక్క నుంచి ఎవరైనా బెగ్గర్స్ కానీ వాళ్ళంటి వాళ్ళు వెళ్తే అదిలాగా ఫీల్ అయ్యేవాడిని. ఇప్పుడు కావాలంటే వాళ్ళ పక్కకి వెళ్ళి కూర్చొని కూడా భోజనం చేయగలను. అంటే నాకు ఎందుకో తెలియదు, నాలోనే ఆ దేవుడే మార్పు చేశాడు. ఇంకా అయ్యే కొద్ది డౌన్ అవుతూనే ఉన్నాను. నాకు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు నేను చాలా మంది దగ్గరికి మనీ హంట్స్ చేయడానికి కానీ లేకపోతే ఫుడ్ డొనేషన్ కానీ వెళ్తాను. వాళ్ళతో కావాలంటే పక్కన కూర్చొని కూడా నేను తినగలను. నాకు వాళ్ళతో కలిసి ఉండడం ఇవన్నీ కూడా నాకు అనిపించి నాలో అయితే నేను చెప్పాలంటే ఫస్టే చెడ్డగా ఉన్నాను కానీ ఇప్పుడే మంచిగా అయ్యాను అని అనిపిస్తుంది. ఓకే, ఇదే మన కోసం ఒక 10 మంది చెప్పం సార్లా మనకు మనం చెప్పుకుంటే చాలు ఈ యొక్క రోజుల్లో. మంచి మాట చెప్పారు. డెఫినెట్ గా. ఎందుకంటే కనుక మన యొక్క స్వభావం ఎలా ఉందో వాళ్ళకి ఏం తెలుస్తుందో మాట కనేస్తారు. అండ్ మీరు ఇంత మంచి చెప్పినందుకు చాలా థ్యాంక్స్. అండ్ మనీ హంట్ మీ నోటి నుంచి వచ్చింది. అండ్ ఇప్పుడు ఎందుకంటే సోషల్ మీడియాలోనే ద మోస్ట్ ఒక వైరల్ పార్ట్ అది. అండ్ మీకు ఆ యొక్క థాట్ ఎవరు ఇచ్చారు మనీ హంట్ అని? మ్యాక్సిమం ఏంటంటే మీరు రీచ్ అవ్వడానికి కూడా మెయిన్ కారణం అదే. అవునవును, 100% కరెక్ట్. మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా ముందైతే కనుక మనం ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేసుకోవడానికి అయితే మనీ హంట్ ఉపయోగపడింది. దాంతో పాటుగా కొంతవరకు మనీ హంట్ కానీ రెగ్యులర్గా మనీ హంట్స్ ఎవరో ఇష్టపడట్లేదు. ఇప్పుడు నా నుంచి ఎవరైనా ఏం కోరుకుంటున్నారంటే, అన్నయ్య నువ్వు మనీ హంట్స్ మాకు నువ్వు ఇచ్చే 200-300 గురించి ఏం కాదు, నాకైతే కనుక కంపల్సరీగా మంచి ప్రోడక్ట్ ఇవి. రెగ్యులర్గా బయట అయితే చాలా కాస్ట్ ఉంటున్నాయి, మంచి ప్రోడక్ట్ ఇవ్వని అనగానే నేను కూడా ఏం చేస్తున్నానంటే వాళ్ళు మన మీద పెట్టుకున్న హోప్స్కి 100% ది బెస్ట్ ఇవ్వాలని పర్చేజింగ్ పవర్లో కూడా బాగా పెంచేశాను. కాస్ట్ ఎక్కువ స్టాక్ ఉండడం వల్ల మనకు రేట్లు తక్కువ రావడం వల్ల మనం 100% తక్కువకే ఇస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా నిన్న ఒక వీడియో పెట్టాను, మన ఎక్స్పో ఏలూరులో ఫుల్ సక్సెస్ అయింది, నెక్స్ట్ ఎక్స్పో ఎక్కడ పెడదాము అని అనగానే మనకి అరౌండ్ 10,000 పీపుల్స్ అయితే కనుక రాజమండ్రిలో పెట్టాను, గుంటూరులో పెట్టు అలా. అంటే వాళ్ళు యాక్చువల్గా ఎన్ఆఫ్, నేనేంటో వాళ్ళకి పెద్ద అవసరమే లేదు, కానీ వాళ్ళకి ఓన్ బ్రదర్గా ఓన్ చేసుకొని వాళ్ళన్న ఊర్లో పెట్టాను, బిజినెస్ నీకు చాలా బాగుంటుందని. ఎందుకనంటే ఆ ప్రోడక్ట్ కూడా వాళ్ళకి అంత నచ్చింది. దానివల్ల నాకు అయితే హ్యాపీనెస్ ఫుల్గా ఆ విషయంలో అయితే. అండ్ సోషల్ మీడియా ఒక వన్ ఆఫ్ ద మెయిన్ పార్ట్ ఒక అయితే అందులోంచి గుడ్ ఎలా ఉంటుందో బ్యాడ్నెస్ కూడా కొంత అలాగే ఉంటుంది డెఫినెట్గా. అండ్ సోషల్ మీడియాలో అంత వైరల్గా నిత్యం సోషల్ మీడియాలో ఉండే మీరు బ్యాడ్నెస్ని ఫీల్ చేసిన సిచ్యువేషన్స్? ఒక్కొక్కసారి అయితే నిజంగా ఏడుపు కూడా వచ్చేస్తుంది నైట్ టైం. ఒక్కొక్కరు మరి వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉంటారో ఏంటో తెలియదు, కానీ మందు వేసి ఉంటారో ఎలా ఉంటారో కామెంట్స్ పెడతారు, మేము చూసాము, చాలా దారుణంగా ఉంటాయి అనమాట. అంటే మనం మంచి చేసినా ఆ కామెంట్ వింటే ఇంకా రేపు అసలు వీడియోయే చేయకూడదు అనిపిస్తుంది. కానీ మా వైఫ్ అయితే అదే చెప్పుద్ది, అండ్ ఇవి ఒక్క కామెంట్ చూస్తున్నారు కదా మీరు, దీని కింద 1000 కామెంట్స్ ఉన్నాయి, అవి ఎందుకు చూడరు అంటే ఆ టైంకి అయితే మనసుకి బాధ అనిపించి ఇంక వద్దు బాబా రేపు వీడియో ముందు కనిపించొద్దు, అవసరం అయితే మన బిజినెస్ రెగ్యులర్గా చేసుకుందాం కానీ వీడియోస్ చేసి బిజినెస్ అయితే వద్దు అని అనుకుంటాము. కాకపోతే తను చెప్పిందే కానీ నాకు కూడా నేను మళ్ళీ పొద్దున కల్లా మార్పు చెంది ఇంకో వీడియో చేస్తాను, ఆ వీడియో ఆటోమేటిక్గా వైరల్ అయిపోద్ది. అయితే ఆ కామెంట్ గురించే మర్చిపోతాం. కానీ ఇంకో ప్లస్ ఏంటంటే ఈ మధ్యలో అయితే మాక్సిమం బ్యాడ్ కామెంట్స్ తగ్గినాయి మోస్ట్లీ. అలాంటప్పుడు అయితే చాలా బ్యాడ్ కామెంట్ వచ్చినప్పుడు అయితే ఇంక వీడియో చేయకూడదని అనిపించే రోజులు చాలా ఫేస్ చేశాను. మీకు లవ్ స్టోరీలు ఉన్నాయా?
నాక లవ్ స్టోరీలు ఒకటి కాదు 2 కాదు చాలా ఉన్నాయి. అదే కానీ నేనైతే అప్పుడప్పుడు ఏం చెప్పుద్దంటే కృష్ణుడు అంటది, ఆట పట్టించడానికి కృష్ణుడు అంటది, 16,000 మంది గోపికలు ఉన్నారంటది. మీకైతే క్యామ్ ఉందని ఫస్ట్ ఏం చెప్పలేదు కానీ అంతా బాగానే ఉందని టెన్షన్ అయితే ఉంటది, టెన్షన్ పడతా ఉంటది. కాకపోతే నేనేంటంటే మనం ఎంత ఎదిగినా చేసినా తనను టెన్షన్ పెట్టకుండా ఉండాలి అంటే నాకు నేనుగా మారాలని నా ప్రతి ఫాలోవర్ని కూడా సిస్టర్ అని అంటాను. ఆమె ఏ మెసేజ్ పెట్టినా థ్యాంక్ యూ సిస్ అని, లేదంటే సిస్టర్స్ అని అంటే మీరు సిస్టర్ అని తన భయంతో లేదు లేదు కాదు, ప్రతి ఫాలోవర్ కూడా సిస్టర్ అని సంబోధిస్తాను. సొంత సిస్టర్స్ లాగే నాకు 1,00,000 మంది ఫాలోవర్స్ లో 50,000 మంది లేడీ ఫాలోవర్స్ ఉంటే వాళ్ళందరూ నా సిస్టర్స్ లాగే భావిస్తాను. అందుకని తనకి అలా ఉండడం వల్ల చూస్తుంది, ఈ మధ్యలో గమనిస్తుంది, అందుకే రిలీఫ్ అయిపోయింది బాగా. అందులోకి ఏజ్ కూడా పెరిగిపోతుంది, నాకు వయసు కూడా పోయింది. అండ్ ఏజ్ పెరిగేటప్పుడే కదా మీరు హైప్ లో ఉన్నారు. అండ్ మీ ఫ్యామిలీకి వచ్చేసరికి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. మా ఫ్యామిలీ వచ్చేసరికి మా బ్రదర్ అండి ఫస్ట్, తర్వాత 3 సిస్టర్స్, లాస్ట్ నేను. మా బ్రదర్ వచ్చేసరికి ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, లోకల్ కార్పొరేటర్ అలాగే బిజినెస్ లో ఉన్నారు. మా 3 సిస్టర్స్ ఏలూరులోనే ఉంటారు. అంతేకాకుండా నేను ఏలూరులోనే, మా వదిన గారిది కూడా ఏలూరేనండి. మా అందరం కూడా చాలా కంబైన్డ్ ఫ్యామిలీలో పెళ్ళైనా లేదంటే పండుగ వచ్చినా చాలా మంచి వాతావరణంతో చాలా హ్యాపీగా ఉంటాం. అది కూడా నాకు ఒక రకంగా దేవుడిచ్చిన వరమే అనుకుంటాను. ఎందుకంటే మనం ఎంత సంపాదించినా ఎంత సాధించినా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఆ బాధ ఏంటనేది చాలా మంది ఫ్యామిలీ లేని వాళ్ళు తెలుస్తుంది. మాదైతే ఒక నిజంగా ఒక మంచి మూవీలా ఉంటుంది అనమాట. ఏదైనా ఫంక్షన్ కానీ లేదంటే పండుగ కానీ జరిగేటప్పుడు అందరం కలుసుకుంటాం, ఫ్రెండ్స్ లాగా కామెడీ చేసుకుంటాం, చాలా హ్యాపీగా ఉంటాం. అండ్ ఎలాగో మీరు మీ లవ్ కోసం చెప్పి ఆపేశారు, ఫస్ట్ పెళ్లి చూపులకు వచ్చా అన్నారు, అది క్యాన్సిల్ అయింది లేకపోతే ఆ పెళ్లి చూపుల టైంలోనే చదువుకుంటున్నాను తర్వాత చూడొచ్చు అన్నారు? కానీ లోపు సారేమో ఏంటి ముందు అడిగేస్తారు. యాక్చువల్గా ఏంటంటే మళ్ళీ తను మిస్ అవుతుందేమో అన్నట్టుగా నేను మా ఫ్యామిలీలో ఏంటంటే ఉన్న విషయం చెప్తున్నాం కదా, కొన్ని రోజులు ఆగుదామని వాళ్ళు అన్నారు. తర్వాత నేనైతే ఇంకా కొన్ని రోజులు ఆగితే మళ్ళీ మిస్ అవుతుందేమో అన్నట్టుగానే నేనే ముందు కంగారు పడ్డాను ఆ విషయంలో. మరి అప్పుడు అంత ముందడు వేసినప్పుడు మీకు ఆలోచన రాలేదు, ఎవరు ఈ అబ్బాయి అసలు ఇలా అంత కంగారు పడుతున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆలే మళ్ళీ నా కోసం కాలేజీకి కూడా వస్తున్నారు అని మీరు కంప్లైంట్లు ఇవ్వడం కానీ గొడవలు అవ్వడం కానీ ఇవన్నీ మీకు ఇష్టం ఎప్పుడు కూడా? మంచి నేను అడగలేకపోయాను, మీరు అడిగారు ఎప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. అంటే లేదు యాక్చువల్లీ మాట్లాడేవాళ్ళం కాబట్టి ఆటోమేటిక్ గా మనకి మనిషి స్వభావం తెలుస్తుంది. ప్రపోజల్ అంటే ఏం కాదు, ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టారు. ఓకే, లవ్ యూ అని మెసేజ్ పెట్టారు అంతే. నేను మ్యారేజ్ చేసుకోవచ్చు కదా, నేను మెసేజ్ పెట్టాను. ద గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ఇటువంటి ఆన్సర్ చాలా రేర్. ఐ లవ్ యూ అంటే మాక్సిమం మేము ఒక ఏజ్లో ఉన్నాం కాబట్టి ఆ లవ్ ట్రాక్ని ఎంత ముందుకెళ్ళాలని చూస్తారు తప్పని ఇప్పుడున్న గర్ల్స్. కానీ ఆ విధంగా కాకుండా మ్యారేజ్ చేసుకోవచ్చుగా. వావ్, నైస్ మ్యామ్. అదే అక్కతో వచ్చారు, ఎల్లుండి బాగుంది ఎంగేజ్మెంట్ చేసుకోవచ్చండి అని. 3 days ఆలోచించిందండి నా కోసం. 3 days తర్వాత మ్యారేజ్ చేసుకోవచ్చు కదా అని మెసేజ్ పెట్టింది. అప్పుడు నేను వెళ్ళాం అనమాట, అన్నయ్య వాళ్ళందరినీ ఒప్పించి తీసుకొని వెళ్ళాం అన్నట్టు. అండ్ సోషల్ మీడియాలో కొన్ని సోషల్ సర్వీసెస్ చేస్తున్నారు. మేము కామెంట్స్ చూస్తున్నాము. మేము ఏంటంటే కామెంట్స్ కోసం ఇక్కడ చెప్పే అంత టైం లేదు కానీ, బట్ వాళ్ళకి ఒక క్వశ్చన్ ఒక ఆన్సర్ మీరు ఇవ్వాలి కాబట్టి ఇటువంటి పనులన్నీ మీరు చేసేది కేవలం ఫాలోవర్స్ కోసమే, కేవలం వైరల్ అవ్వడం కోసమే. మీరు అంతగా చేయాలనుకుంటే కనుక ఇంకా ఈ యొక్క బిజినెస్ మొత్తం ఆపేసి కానీ లేకపోతే హంటింగ్ ఆపేసి కానీ మీరు చేయొచ్చు కదా, ఏదో అక్కడికి వెళ్ళాను అన్నట్టు, ఏదో ఒకటి చేశాను అన్నట్టు. మీరు ఎందుకు అంత వైరల్ అవుతున్నారు? అండ్ వైరల్ ఒకళ్ళు మీరు ఇచ్చే ఒక చెయ్యి కుడి చేయికి చేయకుండా ఎడం చేతితో తెలియకుండా సహాయం చేయాలంటారు. ఇంత వైరల్ మీకు అవసరమా? మీకు మాత్రమే వైరల్ అవ్వుకోవడానికి ఇటువంటి వేషాలు వేస్తున్నారు. ఇఫ్ యూ డోంట్ మైండ్ ద క్వశ్చన్ అన్నారు, వాళ్ళకి మీరు ఏ సమాధానం చెప్తారు? అలా కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి once again థ్యాంక్స్ అండి. ఎందుకనంటే మీరు ఎంత ఆగిపోమంటున్నారో నాకు అంత చేయాలనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే కుడి చేతితో దానం చేస్తే ఎడం చేతికి తెలియకూడదు అన్నది నేను కూడా విన్నాను, కరెక్టే. కాకపోతే ఏంటంటే
మనలాగా ఇలా చేస్తే మనం కూడా ఇలా చేయొచ్చు అని అది మంచి పని కాబట్టి నలుగురు మంచి పని చేస్తే నలుగురు తెలియాలి, అదే చెడ్డ పని చేస్తే ఎవరికి తెలియకూడదు అన్న కాన్సెప్ట్లో. అంతేకాకుండా మంచిగా చెయ్యాలనిపిస్తుంది కాబట్టి నేను ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నాను. లేదు అనుకుంటే ఒక 1 డేలోనే ఆపేయచ్చు. నాకైతే ఇప్పుడు ఫుల్ బిజినెస్ ఉంది, నాకు ఇబ్బంది ఏం లేదు. కాకపోతే నేను మనీ హంట్స్ కన్నా కూడా ఇలా ఎవరికైనా పిల్లలకి ఎవరికైనా ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ఎవరికైనా చాలా మంది నేను వీడియో తీయకుండా ఉన్నవే 5,000 10,000 కాలేజ్ ఫీజులు వెళ్ళి కట్టినవి ఎంతమందియో ఉన్నాయి. కానీ నేను అది ఏ రోజు కూడా వీడియో తీయలేదు. ఎందుకనంటే ఒక పాప కానీ ఒక బాబు కానీ యూనిఫామ్లో ఉన్నప్పుడు మనం వీడియో తీయకూడదు. అలా వీడియో తీయకుండా నేనే డైరెక్ట్గా వెళ్ళి క్యాష్ కట్టిని, లేదంటే తన చేతికి వెళ్ళి క్యాష్ కట్టించినవి చాలా ఉన్నాయి. అవి మీకు తెలియవు. నేను కొన్ని మాత్రం వీడియోస్ తీస్తాను తప్ప 100% అన్నీ మీకు తీసి చూపించాలని అయితే నేను ఏ రోజు అనుకోను. ఒకవేళ అలా మీకు అనిపిస్తే కనుక థ్యాంక్ యూ. అండ్ మీ ఫ్యామిలీలో కూడా నిజమో కాదు తెలిసి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీ ఫ్యామిలీలో కూడా ఎందుకు ఇటువంటిగా ఎలాగా మనీ వేస్టింగ్గా ఇలాంటిగా మాట్లాడుతున్నారు, ఎందుకు ఇంత ఇలాంటి ఈ టైమ్స్లో నీ బిజినెస్ నువ్వు చేసుకో, అంటే నువ్వు 10 మందికి తెలియాలా ఏంటి, నువ్వు 10 మందికి వెళ్ళడంతో పాటు తెలియడంతో పాటు రూపాయలు కూడా నాశనం చేస్తున్నావు అని మీ ఫ్యామిలీస్ నుంచి వచ్చినాయి. 100% మీరు చెప్పింది ప్రతిదీ కూడా అసలు ఎంత నా గురించి అంటే ఈ స్థాయిలో ఉన్న నన్ను మీరు ఎంత ఎంక్వైరీ చేశారంటే మీకు 1 సెకండ్ థ్యాంక్ యూ. నిజంగా మీరు అడిగిన ప్రతి క్వశ్చన్ కూడా అంటే యాక్చువల్గా ఏదో ఇంటర్వ్యూ అంటే జస్ట్ ఏదో 2 మాటలు మాట్లాడి పంపించేస్తారు అనుకున్నాను. కానీ మీరు చెప్పిన ప్రతిదీ మా ఇంట్లో అయితే చాలా మా అన్నయ్య కానీ లేదంటే మా అమ్మగారు కానీ అన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, సంపాదించిందంతా 10% 20% బయటికే ఖర్చు పెట్టేస్తున్నావు, చూసుకో మరి అని చాలాసార్లు చెప్పిన సందర్భాలు అయితే ఉన్నాయి. కాకపోతే నా మనసుకి అయితే నచ్చిందే చేస్తాను. 100 ఏది కూడా మ్యాక్సిమం ఆలోచిస్తాను, కానీ నచ్చిందే చేస్తాను. నాకు వాళ్ళకి ఎంత ఇచ్చినా కూడా హ్యాపీనెస్సే వస్తుంది. దాంతోపాటు బిజినెస్ అలాగే జరుగుతుంది. అండ్ ఫైనలీ మేము అడగొచ్చా అడగకూడదు అడిగేస్తాం, మీరు చెప్పండి చెప్పండి. నవ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత నవ్ స్టిల్? ఈ రోజైతే నిన్నే నిర్మలా సీతారామ గారు 12 లక్షల వరకు మనం మధ్యతరగతి వాళ్ళందరికీ ట్యాక్స్ బెనిఫిట్ ఇచ్చారు కాబట్టి నేను హ్యాపీగా చెప్పేస్తా. పర్ మంత్ వచ్చి అరౌండ్ 1 lakh అబౌవ్ సంపాదిస్తాను, దాంట్లో డౌటే లేదు. నా లైఫ్ అంతా ఓపెన్ సీక్రెట్, ఎవరికి భయపడేది లేదు, భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. అందుకోసం చెప్తున్నా, నాకు ఎవ్రీ మంత్ 1 lakh అయితే నేను ఎర్న్ చేస్తాను. ఎందుకంటే నేను కష్టపడుతున్నాను, సంపాదిస్తున్నాను, భయపడాల్సింది అంతే. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మీరు చేసే కష్టం కూడా మేము ఫస్ట్ నుంచి మేము చూసుకుంటూ వచ్చాం. మీరు సడన్ గా ఎదిగిపోయారంటే మేము అడగడంలో ఒక ఆన్సర్ ఉంటుంది. అవును, 100% మీరు అడిగిన దాంట్లో తప్పేం లేదు. నేను చెప్తున్నాను కదా, ఎవ్రీ మంత్ 1 lakh అయితే సంపాదిస్తా. మాకు అర్థమైంది, మాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే మీరు ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ చూపించరు కాబట్టి నేను ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ బ్యాంక్ బ్యాలెన్స్ నవ్వు ఒక ఫ్లాట్ కొనొచ్చా, కార్ కొనొచ్చా? నవ్వు ఇప్పుడా ఒక తాజ్మహల్ కొంటానండి, ఎందుకంటే రాబోయేది February 14th కాబట్టి తాజ్మహల్ చిన్నది ఉంటది కదా, అది కొనేస్తాను బ్యాంక్ బ్యాలెన్స్ తో. ఎందుకంటే నిన్నే పర్చేసింగ్ వెళ్ళాను, మొత్తం స్టాక్ క్యాష్ అంతా అయిపోయింది. ఒక 1000 రూపీస్ ఉంటది అకౌంట్ లో. ఓ మై గాడ్, నమ్మద్దు. డెనిమ్ ఫనీ గారి అకౌంట్ లో 1000 ఉన్నాయంటే మీరు నమ్ముతారా? ఆయన అకౌంట్కి ఎలా కామెంట్ చేస్తారో మాకు కూడా వెంటనే కామెంట్ చేసేయండి. అండ్ ఫైనలీ సార్, మీ గోల్ ఏంటి? నేను రీచ్ అయిపోయానా? ఇద్దరు చెప్పండి, ఎందుకంటే ఇద్దరు మీరు పీపుల్స్ వేరైనా సరే కమాండింగ్ ఒకటే. అబ్సల్యూట్లీ మాకు అర్థమవుతుంది. చెప్పండి. ఇప్పుడు మేము ఫ్లాట్ తీసుకున్నాం కదా నా పేరు మీద, అది ఏంటంటే మంచిగా ఒక ఫామ్ లా పెట్టుకొని ఓల్డ్ ఏజ్ పీపుల్స్ ఉంటారు కదా, తనకి తోచినంత ఒక 50 members 100 members అట్లా వాళ్ళు పెట్టుకొని వాళ్ళకి ఫుడ్డే కానీ మెడిసినే కానీ టోటల్ ఓవరాల్గా వాళ్ళకి ఏది అంటే ఎలా అంటే ఇప్పుడు వాళ్ళ అమ్మగారిని ఎలా చూసుకుంటున్నారో ఆ ఓల్డ్ ఏజ్ ఫామ్లో ఉన్న వాళ్ళు అలా చూసుకోవాలని అదొకటి ఆయన గోల్. నా గోల్ అయితే 100% అదేనండి. తను చెప్పింది యాక్చువల్గా మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, మాకున్న ఫ్లాట్ని సైట్నే ఒక మంచి గుడిసెలాగా అవ్వచ్చు, పెంకిటిల్లాగా అవ్వచ్చు, బిల్డింగ్ లాగా అవ్వచ్చు, నాకున్న స్థాయిని బట్టి కట్టించి ఫస్ట్ 10 members అయినా పెట్టి తర్వాత 20 30 అలా పెంచుకుంటూ మా మదర్ని ఎలా చూస్తానో వాళ్ళని, అంటే చాలామందికి డబ్బు ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు కానీ ప్రేమ అనేది దొరకట్లేదు. పెద్దవాళ్ళలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎంతోమంది నేను కలిసిన వాళ్ళు చెప్తూ ఉంటారు, బాబు నా మనవడా లేకపోతే నా కొడుకులా ఉన్నామా అని అంటారు. కానీ వాళ్ళకి డబ్బు సమస్య కాదు, ప్రేమ అనేది తగ్గుతుంది. అట్లీస్ట్ నేనేమనుకుంటానంటే అట్లీస్ట్ షాప్కి వెళ్ళే ముందు ఒక 1 hour అయినా వాళ్ళతో గడిపి
తర్వాత షాప్కి వెళ్ళాలి, కంపల్సరీగా వాళ్ళందరినీ మనం చూడాలనే ఆలోచన అయితే నాకు ఉంది. అది ఎప్పుడు నెరవేరుతో చూడాలి. అండ్ రియల్లీ నాకు ఇప్పుడు నిజంగా ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం అవ్వాలా. నేను ఏంటంటే మ్యాక్సిమం మీకున్న గోల్ ఏంటంటే ఈ ఉన్న అమౌంట్తో మా ఇద్దరు పిల్లలకి అది చేయాలి, ఇది చేయాలి, లేదా మీరు ఎలాగో ఇప్పుడు వైరల్గా అవుతున్నారు కాబట్టి ఏదైనా నా యొక్క బట్టి నేను మంచి మూవీస్ చేసుకో ఆ టైప్ ఆఫ్ ఆలోచిద్దాం అనుకున్నాను. నేను అదే ఆలోచించాను. అండ్ మీ పక్కనున్న మీ వైఫ్ గారు కూడా మ్యాక్సిమం ఎంత మంచిగా సపోర్ట్ మ్యాక్సిమం ఏ ఒక్క వైఫ్స్కి ఉన్నారు, ఒక హస్బెండ్కి ఉన్నారేమో. ఎందుకంటే లేడీస్ అనేసరికి మ్యాక్సిమం ఈ విధంగా ఆలోచించడం చాలా రేరు. ఎందుకంటే మనం ఏదో బయట చూస్తాం కాబట్టి మనకొక హ్యూమన్ ఫీలింగ్ వచ్చి మనం చేస్తాం. లేడీస్ ఎలా చేస్తారంటే ఓన్లీ సేవింగ్స్ మనకు మాత్రం ఉంచుకోవాలి, మనం ఫస్ట్ వర్డే ఫస్ట్ ఆన్సర్ మీ వైఫ్ చెప్పారు. నిజంగా మా ఎంటీవీ తరపు మీ యొక్క ఆలోచనకి చాలా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మా థ్యాంక్స్ మీకే మేము థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే మాలా చిన్న వాళ్ళని కూడా మీరు ఇంటర్వ్యూ చేయాలి, బయటికి తీసుకురావాలి, మా ప్రొఫైల్ అంతా ఇంత చెక్ చేశారంటే మీకు వన్స్ అగైన్ థ్యాంక్స్ అండి, మీ ఎంటీవీకి కూడాను, అలాగే నా ఫాలోవర్స్కి. కానీ ప్రతిదీ కూడా ఎవరినైనా సరే మనం వాళ్ళని ఎంత వాళ్ళ రీచ్ ఎలా ఉంది ఏంటని చాలా మంది చూసి వస్తారు. కానీ మాకు ఈ స్థాయిలో ఉన్న వాళ్ళు వచ్చినందుకు కూడా మీకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మాకు కూడా ఇంత మంచి విషయాలు చెప్పారు. ఏంటంటే మేము చూసిన డెనిమ్ ఫనీ గారు, ఇన్స్టాగ్రామ్లో చూసిన డెనిమ్ ఫనీ గారు వేరు, ఆ తర్వాత ఇలాగ ఉంటారు. అసలు ఇది చేయడానికి ఏంటని చాలా మందికి ఒక ఆన్సర్ ఉంది. మీ కామెంట్స్ కూడా చూస్తాము. అసలు ఎక్కడ వర్డ్ అయ్యా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అసలు మీరు ఫస్ట్ నుంచి ఇలా చేసుకుంటూ వచ్చి అండ్ ఇంత సక్సెస్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ లాస్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి ఇంత మంచి ఆన్సర్ మీరు ఇచ్చారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. అండ్ మేము కూడా ఈ యొక్క ఎలాగో ఇంటర్వ్యూ ద్వారా కూడా మేము మీకు చెప్తున్నాం, మాకు ఏదన్నా మాకు తెలిసిన వాళ్ళు కానీ స్టడీస్ పరంగా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే గనక మేము మీకు వెంటనే ఇన్ఫార్మ్ చేయొచ్చా? 100% చేయొచ్చండి. నాకైతే ఎటువంటి ఎవరైనా సరే అంటే నాకున్న స్థాయిలో ఎవరైనా స్ట్రగుల్ అయితే మటుకు అర్ధరాత్రి 1 గంట అయినా 2 అయినా నాకు కాల్ చేయొచ్చు. నాకు తగినంత వరకు అంటే నేను 1 కోటి రూపాయలు ఇవ్వలేకపోయినా అట్లీస్ట్ ఆ టైంకి ఒక 1000 రూపీస్ అని ఇచ్చి వాళ్ళకి ఎంత అవసరం ఉంటుందో చూసి వాళ్ళకి ఏది అవసరం నీడ్ ఏది అంటే ఆ టైంకి ఫుడ్ కావాలా లేదంటే స్టడీకి సంబంధించా దాన్ని బట్టి కూడా నేను మొన్నే ఒక అమ్మాయికి తను ఏమైతే చెప్పను కానీ ఒక 50,000 అయితే మనం మనీ పరంగా ఇచ్చాము. అంతేకాకుండా ఇంకొక అమ్మాయి చాలా మంచి అమ్మాయి అనమాట, మన వీడియో కూడా చేశాను. తను ఆర్టిస్ట్ అనమాట, ఆర్ట్లో చాలా బాగా చేస్తుంది. తనకు నేను మన షాప్లోనే ఒక ట్రీ అనేది పెట్టాను థమ్సిమ్లో, అది బాగా సక్సెస్ అయింది. ఇప్పుడు మ్యారేజ్లో ప్రతి మ్యారేజ్కి 7,000 పర్ మ్యారేజ్కి అనమాట. బయట ఆర్ట్లా పెడతారు, చుట్టాలు ఎవరైనా వస్తే దాని మీద థంబ్ వేస్తే లాస్ట్కి అది వచ్చేసరికి ఒక ట్రీలా తయారవుతుంది. థమ్స్ అన్ని కలిపి తను నిన్నే కాల్ చేసి అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, నువ్వు ఆ రోజు అలా చేయబట్టే నాకు వాళ్ళు కాల్ చేసి ఇలా 7,000కి ఆఫర్ వచ్చింది, నాకు చాలా హ్యాపీగా ఉందంటే లేదమ్మా మనం మంచి చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా మనకు మంచి ఎదురవుతుంది. తను కూడా చాలా మంచిది, చక్కగా అలాగా తనకి. కానీ నేను చాలా మందికి హెల్ప్ చేస్తూ ఉన్నాను. ఏ టైంలోనైనా మీరు చేయొచ్చు, కాల్ చేయండి, నేను 100% నాకు తగ్గినంత వరకు సహాయం అయితే చేస్తాను. కానీ మీరు కూడా ఆ విధంగా మీ ఇంటర్వ్యూ మీరు కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోకుండా చెయ్యొచ్చా అని అడిగారు నాకు. వన్స్ అగైన్ మీకు అవును, ఎందుకంటే మేము ఇంతలాగా మేము కూడా ఇప్పుడు మేము అడుగుతున్నామంటే కనుక మేము ఒక బిజినెస్ పరంగా ఇంత టాప్ ఉన్న వాళ్ళ నుంచి మాటల నుంచి ఇటువంటి వర్డ్స్ రావు. మేము అడిగామంటే కారణం అదే, ఇటువంటి వర్డ్స్ మీరు సంపాదించింది. ఇప్పుడు రీసెంట్గా ఫ్లాట్ తీసుకున్నా అన్నారు, ఆ ఫ్లాట్ కూడా మీరు నెక్స్ట్ ఓల్డేజ్ హోమ్గా ఉపయోగిస్తా అంటున్నారంటే కనుక మేము ఖచ్చితంగా మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ డెనిమ్ ఫనీ గారి కన్నా ఇంటర్వ్యూ అంతా విన్న తర్వాత ఈ యొక్క సక్సెస్కి మెయిన్ కారణం మీ వైఫ్ గారు అంటే అనుకుంటున్నాం. అవునా, మీరేమంటారు? అనుకోండి, ఏదో అనేసుకోండి, మొత్తం ఆమె ఖాతాలో వేసేయండి కంపల్సరీగా. ఎంత కష్టపడినా ఒకటేనండి, మనం ఎంత కష్టపడినా మన కష్టం అంతా తీసుకెళ్లి లేడీస్ ఖాతాలో వేసేస్తారు. ఇది మట్టు కంపల్సరీగా నాకు ప్రతి వాళ్ళు చూస్తున్నాను కదా, పెద్దగా సక్సెస్ అయిన వాళ్ళు అందరూ కూడా వాళ్ళ బ్యాక్ సైడ్ వైఫై అయితే ఉంటుందని అంటారు. అది 100% నిజమే ఉంది, మళ్ళీ చెప్పాలి కదా. థ్యాంక్ యూ. ఇన్స్టా మేము స్టార్ట్ చేసాము అంటే మనీ హంట్స్ చేయటం కానీ లేదంటే మా బిజినెస్ డెవలప్ చేయాలి అనుకుంటాం కానీ అని చాలామంది అనుకున్నారు. యాక్చువల్లీ బిజినెస్ చేయాలని కాదు, లేదంటే మేము ఎంతలో ఎదుగుతున్నాము అని జనాలకి తెలియటం కాదు.
ఇలా ఓల్డేజ్ పీపుల్స్కి అలాగా మనం సపోర్ట్ చేయాలి, వాళ్ళని చూసుకోవాలి అనే ఆలోచనతోటే మేము ఇన్స్టాక్ అనేది వచ్చాము. ఎలా అంటే ఇప్పుడు మేము బిజినెస్ ఎంత చేస్తున్నాము, దీంట్లో బిజినెస్లో ఇలా ఎదిగాము, ఈ ఇన్స్టా వల్ల మేము ఎంత సంపాదిస్తున్నాం అని కాదు, మనం ఇలా మానవ సేవ చేస్తే బాగుంటుంది కదా, వచ్చి పుట్టినప్పుడు ఏం పట్టుకెళ్తామో తీసుకెళ్ళిపోవడానికి మనకున్న దాంట్లో ఓల్డేజ్ వాళ్ళకి ఇవ్వాలమ్మా, ఇలా వెళ్తే ఇన్స్టాలో కొంతమంది అలా పూర్ పీపుల్స్ కలుస్తారు కదా, అలా చేస్తే హ్యాపీగా ఉంటుంది అన్నారు. ఓకే, దట్స్ మెయిన్ కంటెంట్. ఎట్లా అంటే మీరు ఇక మనీ హంట్ కానీ ఇన్స్టా ఫాలోవర్స్ చేసింది కానీ మీ యొక్క బిజినెస్ కోసం కాదు. అంతే కదా, ఏది ఎండ్ ఆఫ్ ది డే ఏదైనా సరే మనం ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా లేదంటే మనం ఫుడ్ తినాలన్నా మనీ కావాలి, 100% మనీ కావాలి. అప్పుడు మనం ఏదైనా సక్సెస్ అయితేనే కదా ఎవరికైనా మనం డొనేట్ చేయగలుగుతాం అని ముందైతే బిజినెస్ రన్నింగ్లో పెట్టి బిజినెస్లో సంపాదించిన తర్వాత సంపాదించిన రూపాయలో ₹10 అయితే కనుక ఇలా ఖర్చు పెట్టడానికి అయితే నేను 100% చెప్తున్నాను. నాకు హ్యాపీ అనమాట. ఎవరికైనా ఇస్తే నాకు నిజంగా మనకు ఒక మూవీ చూసినా లేదంటే ఒక డ్రింక్ తాగినా ఎలా ఆనందం వస్తుందో ఎవరికైనా ఇచ్చినప్పుడు నాకు వాళ్ళ ఫేస్లో కళ్ళలో ఆనందం చూస్తే నాకు అంత హ్యాపీనెస్ వస్తుంది, ఒక కిక్లా ఉంటుంది అనమాట. అండ్ ఫైనలీ మేము ఒక ఇంటర్వ్యూకి వచ్చే ముందు మేము అనుకున్న ఒక వేరు. మేము అందుకే మీరు ఎక్కడన్నా మాకు లొంగుతారేమో అనుకొని మేము ప్రతిదీ మేము లాగాం. కానీ మీరు ఎక్కడైనా చెప్పకుండా సరే ఇక మీ యొక్క కాన్సన్ట్రేషన్ అయితే మీ యొక్క బిజినెస్లో ఏ విధంగా ఉందో ఆ విధంగానే చెప్పుకుంటూ అండ్ గ్రేట్గా, ఎందుకంటే మీరు ఇంకా ఎదగాలని, ఎందుకంటే మీ యొక్క బిజినెస్ డెవలప్మెంట్, మీ యొక్క సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం కాదని మాకు ఇప్పుడు చెప్పారు. అండ్ మీరు ఎదిగితే కనుక మ్యాక్సిమం మీరు ఎదగాలి, అలా అని కాదు, మీరు ఎదిగితేనే మీరు ఒక 10 మందికి హెల్ప్ చేస్తారు కాబట్టి అండ్ డెఫినెట్గా మా యొక్క ప్రోత్సాహం కూడా మీ యొక్క ఎదుగుదలకి ముందుగా ఉంటుంది మా ఎంటీవీ తరపు. అండ్ ఒక వైఫ్ కోసం కానీ మీ యొక్క బిజినెస్ కోసం కానీ ఇన్ని చెప్పారు. అండ్ మీ యొక్క ఫ్యామిలీ అంటే వాళ్ళు ఫ్యామిలీయే అండ్ మదర్ యొక్క సిచ్యువేషన్స్కి వస్తారు కానీ, ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రికాషన్స్ కూడా మనకి ఎదుగుదలలో చాలా ముఖ్యం యాజ్ వైఫ్ కన్నా సరే. అండ్ మీ యొక్క మోస్ట్ ఎమోషనల్ ఒక సిచ్యువేషన్స్ ఏమన్నా మీ పేరెంట్స్ ఏమన్నా ఉందా? నాకైతే ఎమోషనల్ అయితే మాకు మదర్కి హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి కరోనా టైంలో. దట్టు కరోనా టైంలో హాస్పిటల్లో జాయిన్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఎవరో మనం డబ్బులు పెడదామన్నా ఏం పెడదామన్నా అసలు హాస్పిటల్లో జాయిన్ చేసుకోలేదు, ప్రాణం పోతుందని అంత భయంగా ఉంది. ఏడుపుతూనే గుంటూరు తీసుకెళ్ళాం, ఇంకో చోట తీసుకెళ్ళాం, ఎక్కడైనా సరే ఆమెని బతికించాలి ఏదో రకంగా అనుకొని ఆ టైంలో నేను దేవుడిని కోరుకున్నది ఒక్కటే, నాకున్న ప్రాణంలో 25% తనకి ఇచ్చి మా అమ్మను బతికించండి, మినిమం ఒక 5 years అయినా బతికించి దేవుడు అని కోరుకున్నాను. అలాగే ఆ దేవుడు కంపల్సరీగా ఆమెను బతికించి ఈ రోజైతే నాతోనే ఉండేలా చేశాడు. నా లైఫ్లో మోస్ట్ ఆఫ్ ది ఎమోషనల్ డే అయితే ఆ రోజే కరోనా టైంలో. ఆ టైంలో అయితే నాకు నిజంగా ఏడవడమే, ఇంకా రోజంతా ఏడవడమే అయిపోయింది. ఆ టైంలో ఎవరు హెల్ప్ చేయలేదు? హెల్ప్ అంటే హోప్లెస్ అండి. మా బ్రదర్ కూడా క్వారంటైన్లో ఉన్నాడు. ఎవరు వాళ్ళ నాన్నగారు వాళ్ళని అడిగాం కానీ ఎవరు చేసింది ఆ టైంలో ఎవరు చేయడానికి కూడా లేదు. లేకపోయిన టైంలోనే ఈవిడికి హార్ట్ స్ట్రోక్ రావడం, ఎవరో కూడా కరోనా టెస్ట్ లేని జాయిన్ చేసుకొని అనేవారు. అంబులెన్స్లో తిప్పుతూనే ఉన్నాం, విజయవాడ వెళ్ళాం, గుంటూరు వెళ్ళాం, అలా వెళ్తూనే ఉన్నాం. అప్పుడు నేను ఇంక ఏ హోప్ లేదని ఆ టైంలో కోరుకున్నది అయితే ఒకటే, నాకున్న ప్రాణం అంటే ప్రతిదానికి నేను పర్సంటేజ్తోనే కొలుస్తాను, అంటే నేను యాజ్ ఏ బిజినెస్ మ్యాన్గా. అందుకోసం ఏం చేశానంటే, నాకు సపోజ్ ఒక 60 years ఏజ్ ఇచ్చావంటే అందులో 20 years ఏజ్ని మా అమ్మగారికి కలిపి బతికించి దేవుడా అంటే ఆయనతో కూడా బేరవాడాను, దేవుడితో కూడా. అలాగే దేవుడి దయ వల్ల అయితే మా అమ్మగారు నాతోనే ఉన్నారు, ఇప్పుడు హ్యాపీ. అదొక్కటే నా లైఫ్లో బాగా బాధ కలిగిన విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ పిల్లల నేమ్స్ చెప్పలేదు, వాళ్ళు ఏం చదువుతున్నారు చెప్పలేదు, వాళ్ళ ఏజ్ ఎంత? నిజంగా చెప్తున్నాను, పిల్లల ఏజ్ మేము అడుగుతాం. ఖచ్చితంగా డెనిమ్ ఫనీ గారికి 2 ఆడపిల్లలు. మీరు చూడడానికి ఏదో ఆయన యంగ్ అనుకుంటారు, అది సెల్ఫీ తీయడానికి ఇప్పుడు నిజమైతే మేము బయట పెట్టేస్తున్నాము. సార్ మీ యొక్క పిల్లలు నాకైతే పిల్లలు ఏజ్ ఒకటే తెలుసండి, వాళ్ళు ఎంత చదువుతున్నారు ఏంటనేది తనే చూసుకుంటే, అంటే నాకు గుర్తు కూడా ఉండదు. ఎవరో కానీ తన ఫ్రెండ్ అంట కేపీబీ హోమ్స్కి వచ్చి ఫోటో చూపించి నాకు తెలుసు అంది. ఏ క్లాస్ అమ్మా అంటే ఇతను 6th కదా అంటుంది, నేనేమో 5th అంటున్నాను. 6th చదువుతున్నారా 7th చదువుతున్నారా అనేది తెలియదు, ఎందుకంటే మార్నింగ్
తినే చూసుకుంటది. నేమ్స్ చెప్పాల పిల్లల నేమ్స్ వచ్చేసరికి ఒక పాప పేరు నిధి సౌశల్య అండి, ఇంకో పాప పేరు నిధి సాత్విక. కానీ నిజంగా అసలు బిజినెస్ పనిలో పనిపోయి పాపం పిల్లల నేమ్స్ కూడా మర్చిపోతున్నారు. అండ్ ఇది వరకు ఆటో ట్రావెల్ చేసేవాళ్ళు అండ్ సైకిల్ ట్రావెల్ చేసేవాళ్ళు, బైక్ కూడా సరిగా రేర్ అంట. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్లైట్స్, ట్రూలీ ఇక్కడికి వెళ్ళాలన్నా ఈ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలన్నా సరే ఇది వరకు ఏంటి రిజర్వేషన్ లేని ట్రైన్స్కి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఘాట్గా అప్పటికప్పుడు నో రిజర్వేషన్ చేయించుకొని ఫ్లైట్స్ ఎక్కుతున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫార్మేషన్? చాలా నిజంగా హ్యాపీగానే ఉందండి. ఈ సక్సెస్ అంతా కూడా నా ఫాలోవర్స్దే. నిజంగా మీరు చెప్పిన ప్రతి పాయింట్ వ్యాలిడ్ పాయింట్ 100% కరెక్టే. కాకపోతే ఎందుకంటే అలా మనం ఏదో ఎదగాలి అని కాదు, టైం వేస్ట్ చేయకుండా అనుకున్న టైంకి వెళ్తుంటే మనకి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనీ ఎక్కువైనా కూడా ఆ టైం కలిసి వస్తుంది. అందుకోసం ఫ్లైట్స్ అయితే యూజ్ చేస్తున్నాం. ఓకే. అండ్ ఇంత మంచి విషయాలు మీ యొక్క సక్సెస్ కోసం కానీ, మీ యొక్క లవ్ కోసం కానీ, మీ ఫ్యామిలీ కోసం కానీ, ఈ యొక్క స్ట్రగుల్స్ కోసం కానీ, బిజినెస్ క్లోజ్నెస్ నుంచి ద ట్రెండింగ్ వరకు ఇంత వైరల్గా అయ్యి ఎంత సక్సెస్ నిలుపుకొని ఈరోజు మాకు ఇన్ని మాటలు చెప్పినందుకు మా ఎంటీవీ తరపు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.